కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. దీంతో తెలంగాణ పంతం నెగ్గింది. ఢిల్లీలో సీఎం రేవంత్, ఇరిగేషన్ మినిస్టర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ చేపట్టనున్నారు. గంపగుత్త కేటాయింపుల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చడమే ప్రాధాన్యాంశమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ప్రాజెక్టు వారీగా కేటాయింపులను తర్వాత చూసుకోవచ్చని కామెంట్ చేసింది ట్రిబ్యునల్. వచ్చే నెల 19 నుంచి 21 వరకు వాదనలు విననున్నట్టు స్పష్టం చేసింది జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. దీంతో తెలంగాణ పంతం నెగ్గింది. ఢిల్లీలో సీఎం రేవంత్, ఇరిగేషన్ మినిస్టర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారమే రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ చేపట్టనున్నారు. గంపగుత్త కేటాయింపుల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చడమే ప్రాధాన్యాంశమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ప్రాజెక్టు వారీగా కేటాయింపులను తర్వాత చూసుకోవచ్చని కామెంట్ చేసింది ట్రిబ్యునల్. వచ్చే నెల 19 నుంచి 21 వరకు వాదనలు విననున్నట్టు స్పష్టం చేసింది జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూపేంద్ర యాదవ్తో భేటీ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని పలు రోడ్ల నిర్మాణాలు, ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి చెందిన సుమారు 180కి పైగా అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూపేంద్ర యాదవ్తో భేటీ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని పలు రోడ్ల నిర్మాణాలు, ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి చెందిన సుమారు 180కి పైగా అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొందరు గురుకులాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి సీతక్క. వాళ్ళు ఉన్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు భ్రమలు కల్పిస్తున్నారన్నారు. హాస్టల్లో ఆహారం అందించే విషయంలో సిబ్బంది కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. గురుకుల సిబ్బంది అందరూ విధి కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. విద్యార్థులను ప్రయోజకులను చేసే బాధ్యత గురుకులాల ప్రిన్సిపల్స్, సిబ్బందిపైనే ఉందన్నారు సీతక్క. పిల్లలే ఈ దేశ భవిష్యత్ అన్నారు. వారి భవిష్యత్తు మీపైనే ఉందన్నారు సీతక్క. హైదరాబాద్లోని సరూర్ నగర్ సంక్షేమ గురుకుల లా కాలేజీలో గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపల్, సిబ్బంది శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి సీతక్క. మంత్రివర్యులుగా పనిచేస్తున్న గౌరవనీయులు సీతక్కగా ప్రసిద్ధి చెందిన
రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చెరగని ముద్ర వేశారని తెలిపారు నేతలు. ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు. గొప్ప పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి ఎదిగారన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల ఆయన విగ్రహానికి నివాళులర్పించారు పలువురు నేతలు. ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని చెప్పారు సీఎం రేవంత్. రాజకీయాల్లో జైపాల్ రెడ్డి నికార్సైన నాయకుడన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తాను జైపాల్ రెడ్డికి జూనియర్ కావడంతో అనేక విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. జైపాల్ రెడ్డి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. వాస్తవం చెప్పాలంటే నేను జైపాల్ రెడ్డి గారి కన్నా జూనియర్ అయినందువలన అనేక విషయాలు ఆయన నుంచి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. మేమిద్దరం నిరంతరం చర్చించుకుంటూనే ఉండేవాళ్ళం. ఆఖరాన అగ్రీ టు డిజగ్రీ అని కొన్ని విషయాల్లో నవ్వుతూ అభిప్రాయ భేదాలు వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నాకు ఎప్పుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి పట్ల మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే నికార్సైన నిజాయితీ టెక్క రాజకీయ నాయకుడు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి మోజువాణి ఓటుతో ఎలా బిల్లు పాస్ చేయాలో అప్పటి స్పీకర్కు జైపాల్ రెడ్డి అడ్వైజ్ ఇచ్చారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపాల్ రెడ్డి కాకా మంచి స్నేహితులని, ఇద్దరు కలిసి ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అన్ని విషయాల్లో మంచి నైపుణ్యం ఉన్న నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. వారు మీరా కుమారి గారికి సజెషన్ ఏదైతే వాయిస్ ఓట్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాలో ఆ ఐడియా జైపాల్ రెడ్డి గారు ఇచ్చారు. పార్లమెంటేరియన్ అవార్డు ఏదైతే తీసుకున్నారో వారి మేధావి అంటే వారి ఇంటెలెక్చువల్ అన్ని సబ్జెక్ట్స్లో వారికి మంచి నాలెడ్జ్ ఉండే ఎవరైనా కానీ వారితో ఒక చర్చలో వారితో గెలవడం చాలా కష్టం ఉండే. నిజంగా వారు ఒక గొప్ప వ్యక్తిగా మనమందరం కూడా వారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి కోరుతారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ హైదరాబాద్కు అంతర్జాతీయంగా గుర్తింపు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. మెట్రో రైలు తేవడంలో ఆయన సేవలు మరవలేమన్నారు. కమ్యూనిజాన్ని గౌరవించిన వారిలో జైపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ప్రపంచం మొత్తాన్ని కూడా అనేక భావజాలాలను కలిపి దాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో తీసుకురావటం వెనుక ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, గొప్ప తాత్వికవేత్త. ఒక తాత్వికవేత్తే కాదు, సామాజిక ఉద్యమకారుడు. సామాజిక ఉద్యమకారుడే కాదు, ఒక పోరాట యోధుడు. పోరాట యోధుడు అని ఎందుకు చెప్తున్నానంటే తను ఆ రోజుల్లో పోలియో సమస్య ఉండేది. దాని బాధితులు అయి ఉండి కూడా దాన్ని మనసులో రానియకుండా ఆ విధంగా జీవితంలో పోరాటం చేశారు. మహబూబ్ నగర్లోని కుగ్రామంలో జన్మించిన జైపాల్ రెడ్డి గొప్ప పార్లమెంటేరియన్గా ఎదిగారన్నారు రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా అనేక పదవులు అవరోధించారన్నారు. ప్రజా సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. రాజకీయ సామాజిక అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కుగ్రామంలో పుట్టి పెరిగిన జైపాల్ రెడ్డి గారు దేశంలో పార్లమెంటు ఒక గొప్ప పార్లమెంటేరియన్గా ఆ రోజు వారిని అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఇది తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమైన నాయకుడు. ఎన్ని కీలకమైన సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ సునాయాసంగా అధిగమించి ముందుకు పోవడానికి తనకున్న అనుభవం కానీ రాజకీయ అనుభవం కానీ చాలా సునాయాసంగా ఆ సమస్యలను పరిష్కారం చేయటంలో ఆనాడు సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి అనేకమైన సూచనలు చేసిన నాయకుడు. 40 సంవత్సరాలుగా మిత్రత్వం, ఆత్మీయత కలిగి ఉండటంతో పాటు రాజకీయంగా కలిసి వివిధ
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన దాంట్లో నేను ఒక అతి ఆత్మీయ మిత్రుడిని. ఆ విధంగా వారిని ఇవాళ జయంతి వర్ధంతికి ఎందుకు మనం ఈ విధంగా ఒక రాజకీయ నాయకులే కాదు, వివిధ రంగాల్లో పోరాడినటువంటి వారిని స్మృతి చిహ్నంగా గుర్తుంచుకోవటానికి, వారిని స్ఫూర్తి పొందటానికి జయంతి ఈ వర్ధంతి సభలు జరుపుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జైపాల్ రెడ్డికి సమానమైన వ్యక్తులు ఎవరూ లేరని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. జైపాల్ రెడ్డి పేరు మీద పొలిటికల్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేస్తే నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నేతన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు. రాజకీయాల్లో వారి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలగటం, స్టడీ చేయగలగటం, ప్రోస్ అండ్ కాన్స్ బ్యాలెన్స్ చేయగలగటం బహుశా ఇండియాలో స్వతంత్రం వచ్చాక టాప్ 10లో ఆయన ఒకరు అవుతారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా చూస్తే ఆయనతోటి ప్యారలల్గా నిలబడగలిగినటువంటి శక్తి ఉన్న మరొకరు లేరు. సాహచర్యంలో అనేక విషయాలు రాజకీయాలే కాకుండా నైతిక విలువలు, కొన్ని ప్రమాణాలు, కొన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు నేర్చుకోగలిగి ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఆయన సాహచర్యంలో మేము కూడా వారితో పోల్చుకోదగిన ప్రతిభ లేకపోయినా కొంత ప్రతిభా పాఠవాలు సంపాదించుకోగలిగి ప్రజల హృదయాల్లో మేము కూడా కొంత స్థానం సంపాదించుకోవడంలో వారి పాత్ర చాలా ఉంది. తెలంగాణకు సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి లోటు కనిపిస్తుందన్నారు వక్తలు. మెట్రో రైలుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. సాగులేని భూములను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టింది సర్కార్. ఇవాల్టి నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేసి సాగు భూములను గుర్తిస్తున్నారు అధికారులు. ఈ నెల 20 వరకు సాగు భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం సాగుయోగ్యం కాని భూముల జాబితా తయారీకి రంగం సిద్ధం చేసింది. క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి సాగుయోగ్యం కాని భూముల లిస్టు రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ భూములను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇవాల్టి నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఏకకాలంలో సర్వే కొనసాగనుంది. ఒక క్లస్టర్ పరిధిలో 5,000 ఎకరాల వరకు భూములు ఉంటాయి. ఈ క్లస్టర్ కు వ్యవసాయ శాఖ నుంచి ఒక ఏఈఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఆయా మండలాల్లో క్లస్టర్ల వారీగా జరుగుతున్న సర్వే పనులను మండల అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దారులు పర్యవేక్షిస్తున్నారు. రైతు భరోసాలో కల్టివేషన్ ల్యాండ్కు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఏదైతే భూమి వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉన్నదో దాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయమని క్షేత్రస్థాయిలో బృందాలను పంపించడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో వానాకాలం, యాసంగి రెండు కాలాల్లో సాగు చేయలేని భూముల వివరాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులు సేకరించారు. ఒక్కో జిల్లాలో మండలాల వారీగా రెవెన్యూ గ్రామం యూనిట్గా ఈ జాబితా సిద్ధం చేశారు. గత 4 ఏళ్లుగా ఆయా సీజన్లలో సాగైన పంటల వివరాలను క్రాప్ బుకింగ్ యాప్లో నమోదు చేస్తోంది వ్యవసాయ శాఖ. ఒక సీజన్లో ఒక రైతు ఆయా సర్వే నెంబర్లో ఉన్న భూముల్లో ఎన్ని ఎకరాల్లో ఎంత పంట వేశారనే విషయాన్ని ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. ఇందులో ఆయా సర్వే నెంబర్లో సాగు చేయని భూమి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే పట్టా పాస్బుక్లో సాగు భూమిగా ఉన్నప్పటికీ ఆ సర్వే నెంబర్లో ఇల్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటి వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా నమోదు చేస్తారు. ఎవరైతే సాగుకు యోగ్యం కానటువంటి భూములను గుర్తించి నిజమైన అర్హులకు ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేస్తూ 21వ తేదీ నుంచి 24 వరకు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించి అటు నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరాలో రైతు భరోసా సర్వే నిర్వహించారు స్థానిక ఎంఆర్ఓ షబీర్. ప్రధానంగా అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్ వివరాలను సేకరించారు. తర్వాత గ్రామ సభలో ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక పంపనున్నారు అధికారులు. మొత్తం ఈ ల్యాండ్ ఎక్స్టెంట్ మొత్తము ప్లాటింగ్ ఉందా? ప్లాటింగ్ కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కాదు. ఇది 2.5 ఎకరాలు సార్ టోటల్. ఇది మొన్న మనం పంపించింది. ఇది సబ్ సెంటర్ 25 గుంట
కాస్త అయితే లేదు, ప్లాటింగ్ చేసిండ్రు కదా. సూర్యాపేట జిల్లాలో రైతు భరోసాపై అధికారులు సర్వే చేపట్టారు. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు రైతు బంధుకు సంబంధించిన సర్వే చేస్తున్నారు. జిల్లాలో సాగు భూముల వివరాలు తీసుకుని నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి జాబితా నుంచి తొలగించనున్నారు అధికారులు. సాగయ్యే భూములకు మాత్రమే రైతు భరోసాను ఇవ్వనున్నట్టు తెలిపారు అధికారులు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దార్ వెరిఫై చేసిన తర్వాత ఈ లిస్టును ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రామ సభల్లో ప్రదర్శించి ఆ రైతుల నుంచి అభిప్రాయం తీసుకుంటారు. గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని వివరాలను సంబంధిత అధికారి డిజిటల్ సంతకంతో భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం సంబంధిత అధికారుల ఆమోదంతో సాగులో ఉన్న భూములకు రైతు భరోసాను అందిస్తారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. సైఫ్ ఇంటి మెట్ల నుంచి దిగుతున్న నిందితుడి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. సీసీటీవీ ఆధారంగా దుండగుడి ఫేస్ ను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రాత్రి 2:30 గంటల టైంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు కత్తితో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలు కాగా వెన్నెముక పక్కన మరో 2 చోట్ల లోతుగా గాయాలైనట్టు గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. సైఫ్ ఇంటి మెట్ల నుంచి దిగుతున్న నిందితుడి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. సీసీటీవీ ఆధారంగా దుండగుడి ఫేస్ ను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రాత్రి 2:30 గంటల టైంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు కత్తితో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలు కాగా వెన్నెముక పక్కన మరో 2 చోట్ల లోతుగా గాయాలైనట్టు గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విధానంలో కీలక మార్పు చేసింది ఎన్టీఏ. ఇకపై పెన్ అండ్ పేపర్ మోడ్లో పరీక్ష ఉంటుందని తెలిపింది. సింగిల్ డే, సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎన్టీఏ. ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు ఒకేలా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీటి ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. అలాగే ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్పీ నర్సింగ్ అడ్మిషన్లకు నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 4 ఏళ్ల బీఎస్పీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపింది ఎన్టీఏ. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విధానంలో కీలక మార్పు చేసింది ఎన్టీఏ. ఇకపై పెన్ అండ్ పేపర్ మోడ్లో పరీక్ష ఉంటుందని తెలిపింది. సింగిల్ డే, సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎన్టీఏ. ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు ఒకేలా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. అలాగే ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్పీ నర్సింగ్ అడ్మిషన్లకు నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 4 ఏళ్ల బీఎస్పీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపింది ఎన్టీఏ.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కొత్త పథకాలపై మెదక్ జిల్లాలో అవగాహన సదస్సులను నిర్వహించారు అధికారులు. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ స్కీమ్లపై చర్చించారు. ఇవాల్టి నుండి ఈ నెల 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్, 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని రామాయంపేట స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. 26 నుండి పథకాల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పలు మండలాల రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ఫోర్ స్కీమ్స్లో భాగంగా రేషన్ కార్డ్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి 16th నుంచి 28th వరకు ఫీల్డ్ సర్వే జరుగుతుంది. దాంట్లో భాగంగా 3.5 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ 7 acres ఆఫ్ డ్రై ల్యాండ్, మున్సిపాలిటీలో వచ్చేసి 2 lakhs ఇన్కమ్, రూరల్లో వచ్చేసి 1,50,000 ఇన్కమ్ క్రైటీరియాలో తీసుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేది సర్వే చేయడం జరుగుతుంది. సో అందరూ ఎవరైతే రేషన్ కార్డు లిస్ట్ ఆన్లైన్లో మనకు సర్వే డీటెయిల్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వ్యవసాయ మరియు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన చేసి ఈ 4 రోజుల పాటు చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు ఈ యొక్క 8 రోజులు ఉంది. దాంట్లో ఇప్పుడు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న డేటానే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 21 నుంచి 24వ తారీఖు వరకు వాళ్ళు గ్రామ సభలలో పెట్టి తీర్మానం చేసుకొని ఆ లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే మనము 26వ తారీఖు నుంచి మనము ప్రభుత్వం లాంచ్ చేసి అందరికీ బెనిఫిషరీస్కు ఈ యొక్క కార్యక్రమాలు చేకూరేలా ప్రభుత్వం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడ మానవతా దృక్పథంతో ఇక్కడ చేసి అందరికీ పూరెస్ట్ ప్రజలకు కూడా మనకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క చేయూత అందించడానికి అందరూ సహకరించాలని మేము వీళ్ళందరినీ ప్రమాద రహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్తో సహా పూర్తి డాక్యుమెంట్లు వాహనదారులు వెంట ఉంచుకోవాలన్నారు సంతోష్ రెడ్డి. ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి. ప్రస్తుతం ఈ సంవత్సరం నుండి మాసోత్సవాలు అంటే 1 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఉంటుంది. వివిధ కళాశాలలలో, వివిధ పార్కింగ్ ఏరియాలలో, అసోసియేషన్స్లలో, ఇటువంటి ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ అండ్ లారీ అసోసియేషన్ వీళ్ళందరి వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ, యాక్సిడెంట్ జరగకుండా కావాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అవేర్నెస్ అంటే పబ్లిక్లో చాలా మందికి తెలియదు. ఈ అవగాహన అనేది చాలా మందికి తెలియదు. ట్రాఫిక్ రూల్స్ గా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మీకు అందరికీ తెలిసిందే, మనం ఈ మహోత్సవంలో యాక్సిడెంట్ జరగకుండా నివారిద్దామన్న ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ దురదృష్టవశాత్తు మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. వెనక నుండి అంటే డ్రైవర్ నిర్లక్ష్యం, అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం. ఆ నిద్ర టైంలో ఏదో అతిగా నిర్లక్ష్యం ప్లస్ స్పీడ్తో యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అందుకే అదే మనం అతివేగం ఒకటి నివారించాలి. ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2,500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు.
అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, ఈ కేసు విషయానికే వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది. న్యాయం, ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈరోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇంత అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేసింటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. All I have said to the Enforcement Directorate today is that I will cooperate fully. I'll cooperate wholeheartedly. I'll cooperate fully. However many times they call me, however many times they summon me, I am going to be there. And whatever the kind of information they want from me, I'm happy to give them. But I've asked the same question to ACB. I've asked the same question to ED as well. Where is the case here? Where is the case here? यहाँ से अगर एक पैसा गया कहीं तो उस एक पैसे का अकाउंट दूसरे तरफ है, तो इसमें फ्रॉड कहाँ है, करप्शन कहाँ है? मनी अगर सब महफूज है तो लॉन्ड्रिंग कहाँ हुआ है, मनी लॉन्ड्रिंग कहाँ से आता है? मैंने यही सवाल ACB से पूछा, ED से भी पूछा. उम्मीद करता हूँ, क्योंकि ultimately we all have to believe in the justice system of our great country, and as a law abiding citizen, as a citizen of this country who firmly believes that Indian constitution gives me my rights, my civic rights, I believe that no matter what level of political vendetta, what level of malified intention the Chief Minister has, I have no problem. But I do have one offer to give to the Chief Minister of Telangana. రాష్ట్రంలో రాబందుల సంతతిని పెంచేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో రాబందుల సంతానోత్పత్తికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మానవాళికి పరోక్షంగా ఉపకారం చేస్తున్న రాబందులు అంతరించకుండా చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు. రాబందుల పక్షి జాతి అంతరించిపోకుండా వాటి రక్షణపై అటవీశాఖ ఫోకస్ పెట్టింది. మానవాళికి పరోక్షంగా సహాయపడే ఈ పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. రాబందుల సంతతిని పెంచేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కులో రాబందుల ప్రత్యుత్పత్తికి ప్రణాళిక రూపొందించారు. మేల్ ఫీమేల్ రాబందులను జూకు తీసుకొచ్చి సంతానోత్పత్తి పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.
రాబందులు మహారాష్ట్ర నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్పేట సమీపంలో పాలరాపు గుట్టకు వలస వస్తున్నాయి. పాలరాపు గుట్టకొచ్చిన రాబందులు అక్కడే ఉండకుండా వచ్చి వెళ్లిపోతున్నట్లు స్థానికులు చెప్పారు. రాబందులు పాలరాపు గుట్ట దగ్గర స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాబందుల పర్యవేక్షణ సంరక్షణ కోసం 3 వాచర్లను ఏర్పాటు చేశారు. పశువులకు వాడే డైక్లోఫినాక్ మెడిసిన్ తో రాబందులకు హాని కలుగుతున్నందున దాని అనర్థాలపై వెటర్నరీ డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. రాబందుల మనుగడ ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేస్తున్నారు వన్యప్రాణి సంరక్షణ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్టను జటాయి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు కసరత్తు చేస్తోంది. గతంలో పెంచకల్పేట రేంజ్ పరిధిలోని ప్రాణహిత పెద్దవాగు సంగమ తీరాన 300 కిలోమీటర్ల ఎత్తులో పాలరాపు గుట్టను రాబందులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గుట్టపై 30 వరకు రాబందులుండేవి. వీటి ఉనికిని గుర్తించిన అధికారులు సంరక్షణ చర్యలు సైతం చేపట్టారు. 2 రోజులకోసారి పశువుల కలేబరాన్ని రాబందులకు ఆహారంగా అందించారు. అయితే ఈ మధ్యనే కనిపించకుండా పోయి పొరుగున మహారాష్ట్ర వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. కానీ ఇటీవల మళ్లీ పాలరాపు గుట్టపై రాబందులు సంచరించడంతో సంరక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ప్రాణహితకు ఆవలి వైపున కమలాపూర్ ఫారెస్ట్ నుంచి రాబందులు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అక్కడ అడవిలో మరో ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు తేల్చారు. తిరిగి పాలరాపు గుట్టకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా 2.5 కోట్లతో రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాబందుల సంఖ్య తగ్గిపోవడానికి పశువులకు వాడే డైక్లోఫినాక్ మెడిసిన్ కారణమని భావించిన కేంద్రం దానిపై నిషేధం విధించింది. పశువులకు జ్వరం వచ్చినప్పుడు, ఇతర వ్యాధులు సంక్రమించినప్పుడు డైక్లోఫినాక్ ఇంజెక్షన్ వినియోగించేవారు. మృతి చెందిన పశువుల కలేబరాలు, మాంసం తిన్న రాబందులు మృత్యువాత పడుతున్నట్లు తేల్చారు. మెడికల్ షాపుల్లోనూ ఈ మెడిసిన్ అమ్మకుండా చర్యలు చేపట్టింది కేంద్రం. మనుషుల రాకపోకలు పెరిగిపోవటం, అడవిలో తరచూ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుండటం, సరైన ఆహారం దొరకకపోవడంతో రాబందులు సురక్షిత ప్రాంతం కాదని భావించి వలసపోతున్నట్లు వన్యప్రాణి సంరక్షకులు చెప్తున్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా వస్తున్నారు భక్తులు. బోనాలు, ఎడ్ల బండ్లతో బయలుదేరుతారు భక్తులు. స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కూరమీసాలు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భక్తుల కొంగు బంగారం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10న స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన జాతర జనవరి 18న స్వామివారి గ్రామ పర్యటనతో ముగుస్తోంది. ఇప్పటికే స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇక భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా 3 రోజులు జరిగిన ఉత్సవాలు పతాక స్థాయికి చేర్చాయి. క్రీస్తుశకం 1600 సంవత్సర ప్రాంతంలో కొంతమంది కుమ్మరులు కొత్తకొండపైకి ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్లారు. అక్కడ వారికి అవసరమయ్యే కర్రలు కట్టుకొని ఎడ్ల బండ్లలో వేసేందుకు చూడగా ఎద్దులు, బండి కనిపించలేదు. వారు కొండ చుట్టూ కలియ తిరిగి అలసిపోవడంతో ఆ రాత్రి కొండపైనే నిద్రించారు. వీరభద్ర స్వామివారు కలలో వారికి కనిపించి నన్ను ఈ కొండపై నుంచి దింపి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించమని వారిని ఆజ్ఞాపించారు. దీంతో కేదారి పండితునిచే స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇలా ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 10న సాయంత్రం శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం వేద పండితుల వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ ఈవో కిషన్ రావు సమర్పించారు. స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు, జాతర ప్రారంభమయ్యాయి. శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారికి అంకురార్పణం, ధ్వజారోహణం, రుద్రాభిషేకం, నిత్యహోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, గణపతి పూజ సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో పల్లకిలో తీసుకొచ్చారు. స్వామి కళ్యాణం సందర్భంగా భద్రకాళి సమేతులైన వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణాన్ని నిర్వహించారు అర్చకులు.
14న భోగి పండుగ, 15న మకర సంక్రాంతి పర్వదినాన బండ్లు తిరిగే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జనవరి 16న నాగవెల్లి పుష్పయాగం, 17న త్రిశూల స్నానం, 18 తెల్లవారుజామున అగ్నిగుండాలు, అదే రోజున సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొంటే తమకు ఉన్న దోషాలు అన్నీ తొలగుతాయని భక్తుల విశ్వాసం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి ఆలయంలో దేవతా వృక్షాలు రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గండాలు తీరితే గండదీపం పెడతామని స్వామివారిని కోరుకుంటారు. ప్రతి ఏటా ఖచ్చితంగా జాతరకు రావడం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని భక్తులు చెప్తున్నారు. 200 రూపీస్ విఐపీ వచ్చాము. 5 మినిట్స్లో ఇక్కడ వరకు వచ్చామండి. ఇక్కడ నుండి చాలా ఇబ్బంది అవుతుంది. బయట హెవీగా ఉంది, పార్కింగ్ ఎక్కడో ఉంది. పార్కింగ్ స్లాట్ నుండి నడుచుకుంటూ వచ్చాము. అక్కడ నుండి బాగున్నది ఈసారి, పోయినసారి కంటే ఈసారి మస్తున్నది. ఇంకా గుమ్మడికాయలు, కూరమీసాలు ఇవి పట్టుకొని వస్తాం మా దేవునికి. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంచి వర్షాలు సమృద్ధిగా, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ తో పాటు పివి స్మారకం, వరంగల్ భద్రకాళి ఆలయం, పక్కనే ఉన్న త్రికుటాలయం టూరిజం హబ్ గా చేస్తామన్నారు పొన్నం. దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ షెడ్ కట్టినాం, గుట్టపైకి దారులు వేస్తున్నాం, ఎట్లేస్తున్నాం. అందరి పక్క శాసనసభ్యులు సహకారం తీసుకున్నాం. దేవాలయ పరిధిని పక్క నియోజకవర్గాలకు కూడా డైరెక్ట్ విస్తరిపోయిస్తున్నాం. ధర్మకర్తలు ఇచ్చి కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు ఎప్పుడు వస్తుంది గుడికి. కొద్దిగా అటు ఇటు మేము వెనకబడ్డాం అంటే వచ్చి బలం రీజన్వేట్ అంటారు కదా, వచ్చి భగవంతా మళ్ళీ ఒకసారి కూరమిసాలు జర ఊపడానికి అవకాశం ఏం దండం పెట్టిపోతుంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించామన్నారు ఆలయ ఈవో కిషన్ రావు. తాగునీటితో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు ఈవో కిషన్ రావు. దేవస్థానంలో 4-5 రకాల దర్శనాలు అండి. మొత్తం ఉచిత దర్శనం ఒకటి ఉంది, 50 రూపాయల దర్శనం ఒకటి ఉంది, శీఘ్ర దర్శనం ఉంది, 200 విఐపి దర్శనం ఉంది, మరియు అభిషేకం 1000 రూపాయల టికెట్. అన్ని క్యూ లైన్లు ఉన్నాయి. అందరికీ సరిపడా క్యూ లైన్లు నిర్మించాము. వారికి సరిపడా తీర్థ ప్రసాదం కూడా తయారు చేశాము. గతంలో ఉచిత పాస్ వ్యవస్థ ఉండేది, ఆ ఉచిత వ్యవస్థ తీసేశాము. మన మంత్రివర్యులు గతంలో లాస్ట్ ఇయర్ పాస్ తీసేసి 200 రూపీస్ విఐ పాస్ ప్రవేశపెట్టామన్నారు. దానికి అనుగుణంగానే మా పై అధికారుల ఆదేశానుసారం 200 రూపాయలు విఐ పాస్ ప్రవేశపెట్టాము. దాన్ని కూడా క్యూ లైన్ ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాటు చేశాం. శ్రీ వీరభద్ర స్వామి జాతరకు టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపిస్తుంది. వరంగల్ 1వ డిపో నుంచే కాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నడుస్తాయి. ఈ జాతరలో సామాన్యులతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్ మ్యాప్ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్.